బాక్సాఫీస్ దగ్గర మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ భర్త మహాశైలకు విజ్ఞప్తి అతి కష్టం మీద ఫస్ట్ వీక్ ను పూర్తి చేసుకుంది. 6 రోజుల పాటు ఎలాగోలా కంటిన్యూస్ గా కోటికి తగ్గకుండా షేర్ అందుకున్నప్పటికీ 7వ రోజు బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేక వర్కింగ్ డే టెస్ట్ లో చేతులెత్తేసిన సినిమా 6000 రేంజ్ లోనే టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 40 లక్షల రేంజ్ లో గ్రాస్ ను 22 లక్షల రేంజ్ లో షేర్ ను మాత్రమే సాధించింది. వరల్డ్ వైడ్ గా 26 లక్షల రేంజ్ లో షేర్ ను 55 లక్షల రేంజ్ దాకా గ్రాస్ మార్క్ అందుకున్న సినిమా టోటల్ గా మొదటి వారంలో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ చూసుకుంటే నైజాంలో 2.61 కోట్లు, సీడెడ్ లో 67 లక్షలు, ఆంధ్రాలో 5.02 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా 8.33 కోట్ల దాకా షేర్ ను 13.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షలు, ఓవర్సీస్ లో 1.07 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 10 కోట్ల రేంజ్ లో షేర్ ను 17.45 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను అందుకుంది. వరల్డ్ వైడ్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 20 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లు కాకుండా మరో 10 కోట్ల వరకు షేర్ ను సాధించాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీగా స్లో డౌన్ అవ్వడంతో ఇక తేరుకునే అవకాశమే లేదు. రీసెంట్ రవితేజ మూవీస్ లోకి బెస్ట్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ పోటీలో ఉన్న ఇతర సినిమాలు ఇంకా బెటర్ గా ఉండటం ఈ సినిమాకు గట్టిగా ఎదురుదెబ్బ తగిలేలా చేసిందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.